నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతల తీరుపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఎవరికి వారే సొంత ఎజెండాలతో మాట్లాడటం పార్టీకి నష్టం కలిగిస్తోందని స్పష్టం చేశారు. నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నప్పటికీ వారికి పార్టీ సరైన భరోసా కల్పిస్తోందా అనే అంశంపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా ముందుకు తీసుకురావద్దని స్పష్టం చేసిన రామచంద్రరావు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహానికి కారణం ఏంటి? పార్టీ శిక్షణ కార్యక్రమంలో ఆయన కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి నేతలను ఉద్దేశించి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి తెర వెనుక ఏం జరుగుతుంది, ఎవరెవరికి అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేటువంటి అంశంపై ఎలాంటి చర్చ జరుగుతోంది? జిల్లాల వారీగా ప్రశిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితిపై, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ మరింత ఏ విధంగా బలోపేతం కావాలి, సో ఎట్లాంటి కార్యాచరణతో ఆ జిల్లాలో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈ కార్యక్రమాల్లో ఈ యొక్క క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా ఇటీవల మేడ్చల్ జిల్లా ప్రశిక్షణ తరగతుల్లో భాగంగా రామచంద్రరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో ఇంకా కూడా ఏదైతే కోల్డ్ వార్ నాయకుల మధ్య ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కూడా కొన్ని గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అని బహిరంగంగానే చెప్పాడు. అంటే పరిస్థితి ఎంత మేరకు వచ్చింది అన్నటువంటి విషయం అయితే మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఇట్లాంటి ఏవైతే ఉంటాయో ఇవి బహిరంగ వేదికలపై కాకుండా ఏదైతే పార్టీ అంతర్గత 4 గోడల మధ్య ఏదైతే క్యాడర్కు చెప్పే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా ఇట్లాంటి ఏదైతే ప్రశిక్షణ తరగతుల్లో బహిరంగ వేదిక పైనే ఏదైతే పార్టీలో ఏదైతే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయో ఎవరు కూడా ఏకతాటిపైకి రావడం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా అయితే రాబోయే రోజుల్లో సో ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్తా ఉంది అన్నటువంటి ఒకంత విస్మయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే పార్టీలో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా కూడా తెలంగాణ బీజేపీలో సో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగానే కూడా పార్టీలో పరిస్థితి కూడా తయారైంది. ముఖ్యంగా అధ్యక్షులు మారినా కూడా ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు అయితే తగ్గడం లేదు. మొదటగా బండి సంజయ్ ఉన్నప్పుడు కూడా అదేవిధంగా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఆ తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కూడా గ్రూప్ రాజకీయాలు కంటిన్యూ అయ్యాయి. ప్రస్తుతం రామచంద్రరావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రూప్ రాజకీయాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి కూడా ఆయన ఒకంత విస్మయానికి గురి కావడం జరిగింది. సో ఏదైతే తెలంగాణలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు, బీజేపీ పట్ల మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతూ ఉంది. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా 8 సీట్లతో తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. అయినప్పటికీ కూడా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు, కానీ మనం మాత్రం వారికి ఎట్లాంటి భరోసా ఇస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తుందని మనం పదే చెప్తా ఉన్నాం. కానీ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు బీజేపీని, ఎందుకంటే నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సో రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే ఆయన కార్యకర్తలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని మనం పదే చెప్పుకుంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే బీజేపీ నేతలు కూడా తరచుగా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీపై. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ కూడా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, కానీ మా పార్టీలో
ఉండవు, గ్రూప్ రాజకీయాలు ఉండవు, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు కూడా చెప్పుకుంటారు. కానీ అధ్యక్షుడే ఇట్లా బయటికి వచ్చి మాట్లాడిందంటే సో కొంతమంది సీనియర్లు ఆయన మాట వినడం లేదు అన్నటువంటి చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తీసుకున్నప్పుడు కానివచ్చు, లేదంటే ప్రజా సమస్యలపై ఏదైనా పోరాటం చేయవలసినప్పుడు కానివచ్చు, సో అందరూ కూడా ఏకతాటిపైకి రావాలన్నప్పుడు కూడా కొందరు నేతలు రావడం లేదు. సో దీనికి కారణం అంతర్గత విభేదాలే కారణం అని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల్లో సఖ్యత లేదు అన్నటువంటి విషయం అధ్యక్షుడి మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత కొన్ని రోజులుగా ఇవన్నీ కూడా పుకార్లే అనుకున్నారు, కానీ ఇప్పుడు సాక్షాత్తు అధ్యక్షుడే సో పార్టీ శిక్షణా తరగతుల్లో ఇట్లా మాట్లాడాడంటే పార్టీలో ఇంకా కూడా సద్దుమనగలేదు ఈ యొక్క అసంతృప్తి జ్వాలలు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే ఇటీవల ఫ్లెక్సీల వ్యవహారం ఏదైతే బయటికి రావడం జరిగిందో సో దీనికి సంబంధించి కూడా రామచంద్రరావు స్పందించడం జరిగింది. ఇది మా పార్టీలో కన్నా ఇతర పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు మా పార్టీని బ్లేమ్ చేయడానికి, మా పార్టీకి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను తగ్గించేందుకే ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రత్యర్థి పార్టీలపై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీని ఒకవైపు సీనియర్లను, ఒకవైపు జూనియర్లను ఇవందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు రామచంద్రరావు కృషి చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. కానీ సో కొంతమంది నాయకుల వల్ల పార్టీ ఇంకా కూడా ముందుకు వెళ్ళడం లేదు. తెలంగాణలో ఎప్పుడైనా బలోపేతం అవుతుంది అన్నటువంటి తరుణంలో నేతల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా కూడా పార్టీ పరిస్థితి తెలంగాణలో ఉంది అని చెప్పేసి కూడా ఇటు కింది స్థాయి నాయకులే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. రాజు ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టుగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతల్ని పదే విమర్శిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉంటాయి, గ్రూప్ తగాదాలు ఉంటాయి, అంతర్యుద్ధాలు ఉంటాయి అని ఈ రకంగా విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఈ చేసినటువంటి ఈ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో సొంత పార్టీ నేతల పైనే ఆయన ఈ రకంగా సీరియస్ గా వ్యాఖ్యానించడం అనేది అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నేతలకు ఒక అస్త్రం కాదంటారా ఇది? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పటికే అంతర్గతంగా పార్టీ నాయకులతో మాట్లాడి అధిష్టానాన్ని కూడా ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాతనే అయినా కూడా పార్టీ నేతలు మారడం లేదు కాబట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడవలసి వచ్చింది అన్నటువంటి విశ్లేషణలు కూడా బయటకు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది సీనియర్లు కూడా రామచంద్రరావు మాటలను పెడచెవిన పెడతా ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అధ్యక్షుడే స్వయంగా బయటికి వచ్చి పార్టీలో ఎవరికి వారే అన్నట్టుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు పార్టీకి అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఏ మేరకు ఉన్నాయో అర్థమవుతా ఉంది. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బయటికి నేతలు చెప్పుకుంటూ వెళ్తున్నా కూడా సో ఇట్లాంటివి ముందుగా పార్టీలో ఏవైతే అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. ముఖ్యంగా మన్ కీ బాతుల పేరుతో ఎవరైతే నాయకులు, ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివచ్చు, బీజేపీ నాయకులు కానివచ్చు, ఏదైతే పార్టీలో అంతర్గత విషయాలు కానివచ్చు, ఇతర అంశాలు కానివచ్చు మీడియా ముందుకు చెప్పడం సరికాదు. అవన్నీ కూడా పార్టీ నేతలకు చెప్పాలి. పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సో అవన్నీ కూడా పార్టీ ఏదైతే మీటింగుల్లో చెప్పాలి, పార్టీ అధ్యక్షులకు చెప్పాలి. కానీ ఏదైతే బయటికి వెళ్ళి మీ మన్ కీ బాత్ చెప్పుకోవడం అవసరం లేదు అని చెప్పి కూడా రామచంద్రరావు ఈ వేదికగా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తే సో బీజేపీలో ఖచ్చితంగా వర్గ విభేదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయని ఒకటే అర్థమవుతా ఉంది. ఇంకా కూడా ఇవన్నీ కూడా సద్దుమనగాలంటే ఖచ్చితంగా హైకమాండ్ మాత్రం రంగంలోకి దిగాలి, ఇవన్నిటిని కూడా సెటరైట్ చేయాలన్నటువంటి ఒక చర్చ అయితే బీజేపీలో జరుగుతూ ఉంది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో బీజేపీ అధిష్టానం ఏం చేయబోతా ఉంది. ఇప్పటికే జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబీన్ ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణకు రాలేదు. సో ఆయన తెలంగాణకు త్వరలో రాబోతా ఉన్నారు కాబట్టి సో ఆయన ఇప్పుడైనా మరి తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇట్లాంటి ఏవైతే గ్రూప్ రాజకీయాలు కానివచ్చు, నేతలు ఎవరికి దారే అన్నట్టుగా కూడా ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు సో ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు, తెలంగాణ బీజేపీపై ఎట్లాంటి ఫోకస్ ఉండబోతా ఉంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇటీవల ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో కూడా మనం చూసాము. ఇక మా తదుపరి టార్గెట్ తెలంగాణ అని చెప్పి కూడా ప్రధాని స్వయంగా చెప్పారు. సో తెలంగాణ తదుపరి టార్గెట్ బీజేపీకి అయినప్పుడు సో తెలంగాణపై సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే నేతల మధ్య ముందుగా సఖ్యత కుదిరితేనే ప్రత్యర్థి పార్టీలను విమర్శించగలరు. అట్లాంటి కాదు అని సొంత ఇంట్లోనే ఇట్లాంటి పరిస్థితి పెట్టుకొని ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా విమర్శిస్తారో అన్నటువంటి చర్చ కూడా సొంత పార్టీలోనే జరుగుతుంది. సో చూడాలి మరి ఇవన్నీ కూడా రామచంద్రరావు బీజేపీ అధ్యక్షునిగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీలో అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నా కూడా సో అవి సాధ్యపడలేదు అన్నటువంటి చర్చ కూడా ప్రస్తుతం పార్టీలో జరుగుతూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి బీజేపీ ఏ విధంగా పుంజుకోబోతా ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా
కేవలం మాటలకే పరిమితం ఉందా, అవి చేతల వరకు వచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. రైట్ రాజు.